పత్యే నమః. వాగీషాద్యస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా సుస్తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. కాకతీయ పద్య కవితా వేదిక హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి యొక్క సౌజన్యంతో పద్మావతి మినీ హాల్ యందు ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణము మరియు పద్య కవితా సమ్మేళనము వైభవంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. ఈ సందర్భంగా ఈనాటి సమావేశానికి కాకతీయ పద్య కవితా వేదిక అధ్యక్షులు శ్రీ కంది శంకరయ్య గారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గురువుగా అందరికీ సుపరిచితులు శ్రీ నృసింహరామ శర్మ అవధాని గారి యొక్క కుమారుడు శ్రీ అష్టకాల విద్యాచరణ గారి యొక్క ముఖ్య ఆతిథ్యంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, ఆ తదనంతరం వెంటనే కవి సమ్మేళనం, కాకతీయ పద్య కవితా వేదిక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. వాస్తవానికి ఉగాది పంచాంగ శ్రవణం తిథి వార నక్షత్ర యోగకరణాలు అనేటువంటి ఒక 5 విభాగముల చేత మన పంచాంగము భారతీయ ఖగోళ విజ్ఞానానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. శాస్త్ర పరిజ్ఞానంతో ఇమిడి ఉన్నటువంటి యొక్క కాల గణన నాటి దార్శనికులు మహర్షుల యొక్క సౌజన్యంతో వారు అందించినటువంటి యొక్క గొప్ప పరిజ్ఞానం ఈనాడు శాస్త్ర పరిజ్ఞానానికి దృగ్గోచరంగా అందుబాటులో ఉంటూ ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో మనకు ఇంత శాస్త్ర పరిజ్ఞానం లేని రోజులలో కూడా పంచాంగం అనేది ఒక ఎన్సైక్లోపీడియా లాగా మన దేశానికి ఉపయోగపడింది. అది నిజానికి పంచాంగం ఉంటే ఒక పెద్ద విజ్ఞానం చేతిలో ఉన్నట్లుగా భావించేవారు. ఇప్పటికీ కూడా కాల గణన ఇత్యాదులన్నీ కూడా పంచాంగం ద్వారానే మనకు ఏర్పడుతూ ఉన్నవి. శాస్త్రవేత్తలు కూడా ఆధునికంగా మన భారతీయ సనాతన ధర్మములో ఉన్నటువంటి యొక్క మహర్షులు చెప్పిన ధర్మ సూక్ష్మాలను ఆవిష్కరించుకుంటూ వెళుతూ ఉన్నారు. అది మనకి ఈరోజు దృగ్గోచరం అవుతూ ఉన్నది. కానీ ఒకప్పుడు లేని కొత్త విషయాన్ని కనుక్కోవడం అనేది ఇంకా జరగడం లేదు. కావున ఈనాటి ముఖ్యంగా తెలుగు పండితులు, భాషావేత్తలంతా మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క భారతీయ ధర్మంలో ఉన్న పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనం చాలా సంస్కృత పుస్తకాలని, ఇతరత్ర విషయాలను అధ్యయనం చేయాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఉన్నావజ్జల సోమశేఖర శర్మ, శృంగేరి మఠం, వరంగల్ ఆస్థాన పురాణ పౌరాణికులు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తివాకలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను.